హలో అందరికి నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి అభయ్ నవీన్ రెడ్ కార్డ్ ద్వారా ఎలిమినేట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే కదా. యాక్చువల్లీ రెడ్ కార్డ్ ఇవ్వడం జరిగింది అండ్ అలానే ఎలిమినేట్ కూడా అయిపోయాడు అనమాట అభయ్ నవీన్ సక్సెస్ఫుల్లీ థర్డ్ వీక్ లో భాగంగా. అయితే ఈ విధంగా ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్ బాస్ బజ్ విత్ అర్జున్ అంబొట్టితో భాగంగా మన అభయ్ వచ్చేసి ఎవరి గురించి ఏం చెప్పాడో తెలుసుకోవాలని మీరు కూడా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు కదా. అయితే ముందుగా అభయ్ వచ్చేసి నిఖిల్ గురించి మాట్లాడుతూ చాలా ప్రశంసల వర్షం కురిపించేశాడట. ఆ విషయాల్లోకి వెళ్ళిపోదామా. ఇక అభయ్ మాట్లాడుతూ నిఖిల్ ఒక బెస్ట్ కంటెండర్ అనిపిస్తాడు. అక్కడ ఏ టాస్క్ వచ్చినా ఏ పర్ఫార్మెన్స్ వచ్చినా సరే దుమ్ము దులిపేస్తాడు భయ్యా. హైలీ ఎనర్జెటిక్ నిఖిల్ అని నాకు అనిపిస్తాడు అంటూ చెప్తాడా. దానికి అర్జున్ వచ్చేసి ఎందులో సోనియా చుట్టూ తిరగడంలోనా అని అనేసరికి ఏమో వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు కదా. ఒక అబ్బాయి ఒక అమ్మాయి క్లోజ్ గా ఉంటే అంతేనా ఇంకేం ఉండదా అంటూ ఓని సోది చెప్పే ప్రయత్నం చేస్తాడు మన అబ్బాయి. దానికి అర్జున్ కూడా ఆఫ్ కోర్స్ కౌంటర్లు గట్టిగానే ఇస్తూ వచ్చాడు అనుకోండి. ఇక నిఖిల్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అనిపిస్తాడు. ఎందుకు అయినా సరే తన వాయిస్ ని గట్టిగా వినిపిస్తాడు. అది టాస్క్ అయినా లేదంటే పర్సనల్ ఒపీనియన్స్ అయినా చాలా బాగిస్తాడు. అంటే ఓకే నీకు పర్సనల్ అడ్వైజర్ గా ఉన్నాడనేసి బెస్ట్ పర్ఫార్మర్ అనేస్తున్నావా భయ్యా అంటూ అర్జున్ అడిగితే ఓన్లీ పర్సనల్ అడ్వైజర్స్ కాదు బ్రో, ఇప్పుడు గేమ్ ఎలా ఆడాలి ఏంటి ఏమి అనేసి చాలా బాగా అడ్వైస్ ఇచ్చేవాడు అనంటే దానికి అర్జున్ వచ్చేసి ఓహో మీరంతా బాగా గ్రూపులుగా కూర్చొని ప్లానింగ్ లు చేసుకున్నారనమాట అంటూ చెప్తాడా. దానికి అభయ్ ఏమో ఫుల్ ఫైర్ అయిపోయి మరి మీ సీజన్ లో మీరు చేసింది ఏంది భయ్యా, మీరేం చేశారు అది ఇది అనేసి మాట పెరుగుతుందన్నమాట. ఇక అంతేకాకుండా నిఖిల్ సోనియా విషయంలో క్లారిటీ ఇచ్చేస్తూ అభయ్ వచ్చేసి వాళ్ళిద్దరూ జస్ట్ బ్రదర్స్ లాగా బ్రో, వాళ్ళు అలానే ఉంటారు. హౌస్ లో నేను వాళ్ళతో ట్రావెల్ చేశాను కాబట్టి నాకు ఈ మాత్రమే తెలుసు. ఇంకా ఎక్కువ వీళ్ళ గురించి నేను మాట్లాడాలి అనుకోవట్లేదు. ఆబ్వియస్లీ ఆడియన్స్ చూస్తున్నారు, వాళ్ళు బయటకు వచ్చాక మీకే క్లారిటీ వస్తుంది. నాకైతే నిఖిల్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ ద మేల్స్ అని అనిపిస్తాడు అంటూ సో ఈ విధంగా నిఖిల్ ని బాగా ప్రైజ్ చేస్తూ వచ్చాడనమాట అభయ్. మరి మీరేమంటారు? నిఖిల్ నిజంగానే టాప్ 5 డిజర్వింగ్ కంటెస్టెంట్ అయినా? మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో చెప్పేయండి.